కర్ణాటకలో ఎన్నికల వేడి మొదలైపోయింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా కర్ణాటకని తమ ఖాతాలో వేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్న పరిస్థితి. సో ఒక్కసారి బీజేపీ వైపు నుంచి ఈ ఎలక్షన్ చూద్దాం. బీజేపీకి సంబంధించి కర్ణాటక రాష్ట్రం అనేది ఎందుకంత కీలకం, దానికి కారణాలేంటి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. దక్షిణాదిలో కర్ణాటకలో ఒక్క రాష్ట్రంలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక మాత్రమే. సో ఇక్కడ కనుక ఓడిపోతే, లేకపోతే ఈ రాష్ట్రాన్ని తన కిటీ బ్యాంక్లో నుంచి కోల్పోతే కనుక తర్వాత తెలంగాణలో ఫైట్ చేయాలనుకుంటోంది బీజేపీ. సో ఈ విజయం కర్ణాటకలో కనుక గెలిస్తే ఆ విజయం ఎంతో కొంత ఒక కొత్త ఉత్సాహాన్ని బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడి తెలంగాణలో శ్రేణులకి కొంత ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. ఆ ఫార్ములాని ఇక్కడ కూడా వర్కౌట్ చేసే అవకాశం బీజేపీకి ఉంటుంది. సో ఒక రకంగా తెలంగాణ ఎన్నికల్లో ఫైట్ చేయడానికి కొంతవరకు కర్ణాటక బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కర్ణాటకలో గెలిస్తే కనుక ఆ ఉత్సాహం ఎంతో కొంత తెలంగాణలో కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంది. ఇక దీంతో పాటుగా 2023లో కర్ణాటక ఎన్నికల తర్వాత ఇంకా చాలా కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. సో కర్ణాటకలో కనుక గెలిస్తే ఆ ఉత్సాహం ఈ రాష్ట్రాలకు కూడా కొంతవరకు క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా ప్రతి ఎన్నికల్లోనూ కూడా బీజేపీ ఎంతో కొంత పుంజుకుంటూ వస్తున్న పరిస్థితి. తన ఖాతాలో లేని రాష్ట్రాల్లో కూడా విజయాల్ని నమోదు చేసుకుంటూ వస్తోంది బీజేపీ. సో ఈ 3 రాష్ట్రాల్లో, అందులో పెద్ద రాష్ట్రాలు ఒకటి రాజస్థాన్తో పాటు మధ్యప్రదేశ్. సో అక్కడ కొంతవరకు ఈ కర్ణాటక ఊపు తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక రెండవ కారణం దగ్గరకు వస్తే కనుక మెట్రో సిటీస్. ఏ మెట్రో సిటీలో కూడా బీజేపీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అధికారంలో లేదు. కేవలం బెంగళూరులో మాత్రమే బీజేపీ అధికారంలో ఉన్న పరిస్థితి. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ ఆప్ ఖాతాలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆప్దే. అదేవిధంగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఆపే కైవసం చేసుకుంది. దాంతో పాటుగా ఎంపీ సీట్లున్నాయి ఢిల్లీ నుంచి బీజేపీకి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్ రెండు కూడా ఢిల్లీకి సంబంధించి ఆప్ ఖాతాలో ఉన్నాయి. ఇక తర్వాత మెట్రో కోల్కతా టీఎంసీ అధీనంలో ఉంది. ఎంతో కొంత అక్కడ పాగా వేసినప్పటికీ బీజేపీ కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్తో పాటుగా ఇవన్నీ కూడా టీఎంసీ ఖాతాలోనే ఉన్నాయి. ఇక నెక్స్ట్ ముంబై. టెక్నికల్లీ చూసుకుంటే ఎంతో కొంత ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది అనుకోవచ్చు. శివసేనతో పాటుగా అధికారాన్ని బీజేపీ పంచుకుంటోంది కాబట్టి టెక్నికల్లీ ఇక్కడ అధికారంలో ఉన్నట్టు. కానీ ఇక్కడ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం ఇక్కడ శివసేన, ఠాక్రే వర్గం చేతుల్లోనే ఇంకా ఉంది. సో టెక్నికల్లీ మాట్లాడుకుంటే అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బీజేపీ ఖాతాలో ముంబైని వేయలేం. ఇక హైదరాబాద్. ఇక్కడ తెలంగాణ బీఆర్ఎస్ అధికారంలో ఉంది, భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. హైదరాబాద్లో ఇటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంతవరకు స్థానాల్ని సాధించింది. కన్సిడరబుల్ నంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్లు కూడా ఉన్నాయి. కానీ అది విజయానికి దగ్గర చేసే ఎన్ని సీట్లు ఇక్కడ లేని పరిస్థితి. అది హైదరాబాద్ పరిస్థితి. ఇక చెన్నై ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్నది స్టాలిన్ పార్టీ, డిఎంకే. సో ఇది కూడా బీజేపీ ఖాతాలో లేనట్టే. ఇన్ఫ్యాక్ట్ అక్కడ బీజేపీ పరిస్థితి గతంలో కింగ్ మేకర్గా బీజేపీ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా తన ఒక కన్సిడరబుల్ బలాన్ని చెన్నైలో పుంజుకోలేని పరిస్థితి. ఇక ఫైనల్లీ బెంగళూరులో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. సో ఆ రకం కూడా ఒక మెట్రో సిటీలో కొంతవరకు అధికారంలో ఉంటే కనుక కొంత ఫండింగ్ ఇటువంటి ఇష్యూస్లో కొంత ఈజీగా ఉండే పరిస్థితి ఉంటుంది. సో బెంగళూరు మాత్రమే ఇప్పుడు బీజేపీ ఖాతాలో ఉంది. దాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇక నెక్స్ట్ పాయింట్ ఒకసారి తీసుకుంటే కనుక వరుసగా పెద్ద రాష్ట్రాల్లో, అటు ఉత్తరప్రదేశ్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, హర్యానా కానివ్వండి, ఉత్తరాఖండ్ కానివ్వండి, ఇటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలో ఉంది. సో ఈ ఉత్తరాది రాష్ట్రాలన్నింటిలో కూడా ఒక సాచురేషన్కి వెళ్ళిపోయిన పరిస్థితి బీజేపీ. సో తర్వాత ఎన్నికల్లో, లేకపోతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కనుక ఎంపీ సీట్ల సంఖ్య ఇక్కడ నుంచి ఒకవేళ తగ్గినా, ఇన్ కేస్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకుంటే 28 లోక్సభ స్థానాలు ఉన్నాయి కర్ణాటకకి సంబంధించి. వీటిలో కొంత ఒక మంచి నంబర్ని కనుక బీజేపీ సాధించగలిగితే, అక్కడ ఏదైతే ఉత్తరాది రాష్ట్రాల్లో ఒకవేళ కనుక ఏదైనా లోటు వస్తే దాన్ని
ఈ ఎంపీల స్థానాలతో బీజేపీకి పూడ్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బీజేపీకి కర్ణాటక ఎందుకంత కీలకం అనుకోవడంలో. ఇక ఆఖరి కారణం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక బోల్డ్ స్టెప్ తీసుకుంది కర్ణాటక విషయంలో బీజేపీ, ఒక టెస్టింగ్ గ్రౌండ్లా తీసుకుంది అని కూడా చెప్పుకోవచ్చు. రిజర్వేషన్ ఇష్యూ మనకు తెలిసిందే. అక్కడ ముస్లిం రిజర్వేషన్ శాతాన్ని 4% నుంచి ముస్లిం రిజర్వేషన్లు తీసేసి పూర్తిగా అటు లింగాయత్లకి వక్కలిగాలకి 2% కేటాయిస్తూ ఒక డెసిషన్ తీసుకుంది. ఈ డెసిషన్ తోటి అటు ముస్లింలు ఇటు బంజారా వర్గీయులతో పాటు మరికొందరు కొంతవరకు ఆగ్రహంతో ఉన్నారు. సో ఇక్కడ ఒక క్యాస్ట్ ఈక్వేషన్స్ని వీటన్నింటినీ పూర్తిగా సెట్ చేసుకోవాలని బీజేపీ భావించినప్పటికీ లింగాయత్లు ఏదైతే సంప్రదాయ ఓటు బ్యాంకుగా బీజేపీ భావిస్తూ ఉంటుందో వాళ్ళని కంప్లీట్గా తన వైపుకు తిప్పుకోవాలి అనే ప్రయత్నం చేసినప్పటికీ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అదేవిధంగా ఈ ముస్లిం రిజర్వేషన్లు తీసేయడం అనే ఒక బోల్డ్ స్టెప్కి ఒక టెస్టింగ్ గ్రౌండ్లా కర్ణాటకని తీసుకుంది బీజేపీ. సో చూడాల్సింది ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక మెజారిటీ కంప్లీట్గా ఒక పార్టీకే వస్తుంది అనేది కర్ణాటకలో గతంలో ఎప్పుడు జరగలేదు. గతంలో కంప్లీట్గా కాకపోతే ఒక 3 ఎలక్షన్స్ తీసుకుంటే 3 పార్టీలకి కూడా అటు జేడీఎస్, కాంగ్రెస్, బీజేపీ ఒక దగ్గర నెంబర్సే వచ్చాయి. సో ఇప్పుడు తీసుకున్న ఈ బోల్డ్ స్టెప్ అనేది ఎంతవరకు బీజేపీకి కలిసి వస్తుంది, ఒక ప్రయోగాత్మకంగా చేసిన ప్రయోగం అనేది ఇక్కడ వర్కౌట్ అయితే కనుక ఆ తర్వాత ఒక ఫ్యూచర్ రిఫరెన్స్గా బీజేపీ దీన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ 5 కారణాలతోటి ప్రధానంగా కర్ణాటక అనే రాష్ట్రం బీజేపీకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. చూడాలి మరి తన ఈక్వేషన్స్, అదేవిధంగా 2024 సార్వత్రిక ఎన్నికలు, అదే ఇక్కడ తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ అనుకుంటోంది. ఇవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది చూడాల్సి ఉంది.